హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, మీరందరూ లెసన్కు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో నిక్కీ అనే ఒక బాబు ఉన్నాడు. ఈ నిక్కీకి వాళ్ళ చెల్లి అంటే చాలా ఇష్టం పిల్లలు. అయితే వాళ్ళ చెల్లికి ఒక మంచి గిఫ్ట్ కొనుక్కోవాలని ఒకరోజు గిఫ్ట్ షాప్కి వెళ్ళాడు పిల్లలు. గిఫ్ట్ షాప్లో చాలా టాయ్స్ ఉంటాయి కదా, మరి గర్ల్స్కి సంబంధించిన టాయ్స్, బాయ్స్కి సంబంధించిన టాయ్స్ ఉంటాయి. వాళ్ళ చెల్లికి సాఫ్ట్ టాయ్స్ అంటే చాలా ఇష్టం, బేబీ డాల్స్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు మరి నిక్కీ ఆ టాయ్ షాప్కి వెళ్ళి బేబీ టాయ్ని ఎత్తుక్కుంటున్నాడు. మా చెల్లికి ఇష్టమైన టాయ్ ఇక్కడ ఒకటి ఉండాలి, దాన్ని నేను ఎలాగైనా సరే కొనుక్కోవాలని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ టాయ్ని వెతుక్కుంటున్నాడు పిల్లలు. ఒక మంచి డాల్ బొమ్మ ఉంది పిల్లలు. వెంటనే దాన్ని తీసుకొని పరిగెత్తుకుంటూ షాప్ ఓనర్ దగ్గరికి వచ్చాడు. అంకుల్ అంకుల్, ఈ బొమ్మ కావాలి అంకుల్, నాకు ఈ బొమ్మ ఎంత అవుతుంది అంకుల్ అని చెప్పాడు పిల్లలు. అప్పుడు ఆ షాప్ అంకుల్ అన్నాడు, ఈ బొమ్మ 700 అవుతుంది బాబు అన్నాడు. అమ్మో 700? నిక్కీ తన పాకెట్లో నుంచి ఇంత చేంజ్ తీసుకొని అంకుల్ టేబుల్ మీద పెట్టి, అంకుల్ ఎంత అమౌంట్ అయిందో ఒకసారి చూడరా అని అంటే, అప్పుడు అంకుల్ అన్నాడు, నిక్కీ నువ్వు ఇచ్చిన డబ్బులన్నీ కౌంట్ చేశాను, కానీ సాడ్ థింగ్ ఏంటంటే 700 లేవు, కేవలం 500 మాత్రమే ఉన్నాయి నిక్కీ అని అంటుంటే, అప్పుడు నిక్కీ చాలా సాడ్గా తన ముఖాన్ని బాధగా పెట్టుకొని ఆ టాయ్ని అలాగే పట్టుకొని దిగులుగా చూస్తున్నాడు పిల్లలు. అప్పుడు అంకుల్ అన్నాడు, లేదు నిక్కీ, నువ్వు తీసుకొచ్చిన డబ్బులకి ఈ టాయ్ రాదు, ఇంకేదైనా టాయ్స్ తెచ్చుకోపో అని పంపిస్తుంటే, లేదు అంకుల్ నాకు ఈ టాయే కావాలి, ఈ టాయ్ నాకు చాలా నచ్చింది అంకుల్ అని చెప్తున్నాడు. అప్పుడు అంకుల్కి అర్థం కాలేదు, అదేంటి నాన్న ఇంత బాగా అడుగుతున్నావు, అసలు నువ్వు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు, ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు అని అంటే, అప్పుడు ఏడ్చుకుంటూ చెప్తాడు నిక్కీ, అంకుల్ ఏం లేదు అంకుల్, మా చెల్లి అంటే నాకు చాలా ఇష్టం అంకుల్, కానీ రీసెంట్గా మా చెల్లి చనిపోయింది అంకుల్. అయితే మా డాడీ చెప్పాడు మా మమ్మీకి బాగాలేదని, మా మమ్మీ మా చెల్లి దగ్గరికి వెళ్తుందని తెలిసింది. వెంటనే మా చెల్లి అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ప్రేమతో మా చెల్లికి ఈ బొమ్మను కొనివ్వాలని అనుకుంటున్నా. మా చెల్లి నన్ను మర్చిపోకూడదని మా చెల్లి మీద ప్రేమతో ఈ టాయ్ని కొంటున్నాను అంకుల్. ఎలాగో మా మమ్మీ వెళ్తుంది కదా మా చెల్లి దగ్గరకు, వెళ్ళేటప్పుడు ఈ యొక్క టాయ్ని ఇవ్వాలని అనుకుంటున్నాను, అంతేకాదు అంకుల్ అని జేబులో నుంచి నిక్కీ ఫోటో తీసుకొని, ఇదిగో నేనే మీ అన్నను, నీ కోసం ఈ టాయ్ని పంపించానని మా మమ్మీకి ఈ టాయ్తో పాటు ఈ ఫోటో కూడా పంపించాలని అనుకుంటున్నాను అంకుల్, అందుకే నాకు ఈ బొమ్మ కావాలి అంకుల్ అని బాధగా తన ఫేస్ పెట్టి షాప్ కీపర్ అంకుల్కు చెప్తున్నాడు పిల్లలు. ఇవన్నీ వింటున్న ఆ అంకుల్ హృదయం అంతా ఎలాగో అయిపోయింది. అయ్యో మీ చెల్లి చనిపోయిందా, చనిపోయిన మీ చెల్లికి నువ్వు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావా, ఖచ్చితంగా నేను నీకు హెల్ప్ చేస్తాను నానా అని అనుకున్నాడు మనసులో. విషయాన్ని బయటికి చెప్పలేదు కానీ, నిక్కీ అలాగా, ఏది మళ్ళొకసారి నీ మనీ ఇవ్వు, నేను మళ్ళీ కౌంట్ చేస్తాను అని చెప్పి ఆ షాప్ అంకుల్ ఏం చేశాడంటే, మరి నిక్కీ దగ్గర ఉన్న 500 తీసుకొని ఇంకొక 200 మరి అతనికి తగ్గించి, అంత మాత్రమే కాదు ఇంకొక 200 ఎక్స్ట్రా నిక్కీకి ఇస్తూ, అయ్యో సారీ నాన్న, ఇందాక సరిగా లెక్క పెట్టలేదు, 500 కాదు, నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, అంత మాత్రమే కాదు నాన్న, నీ దగ్గర 700 కాదు ఇంకా ఎక్స్ట్రా 200 కూడా ఉన్నాయి, ఇదిగో ఈ డబ్బులు నువ్వు తీసేసుకో అని చెప్పి ఆ టాయ్తో పాటు ఇంకొక 200 నిక్కీకి గిఫ్ట్గా ఇస్తాడు ఈ అంకుల్. ఇది చూసి నిక్కీ కళ్ళెంబట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి పిల్లలు, ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు నాన్న అలా బాధపడుతున్నావు, ఏం జరిగింది అని అంటే, నిక్కీ అంటాడు, నిన్న రాత్రి నేను ప్రేయర్ చేసుకున్నాను అంకుల్, యేసయ్య మా చెల్లికి నేను మంచి బొమ్మను గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాను, కానీ నా దగ్గర సరైన డబ్బులు లేవు ప్రభువా, నాకు ఎలాగైనా సరే నా చెల్లికి నేను మంచి గిఫ్ట్ పంపించాలని అనుకుంటున్నా, ఈ విషయంలో నువ్వే నాకు హెల్ప్ చేయి ప్రభువా. అంతేకాదు మా మమ్మీకి మంచి వైట్ రోజెస్ అంటే ఇష్టం, నా దగ్గర ఉన్న డబ్బులు మా చెల్లికే సరిపోవు, కానీ మా మమ్మీకి వైట్ రోజెస్ ఇవ్వాలని నాకు చాలా ఉంది యేసయ్య, ఎలాగైనా నువ్వు నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రేయర్ చేసుకున్నాను అంకుల్. చూసావా దేవుడు ఎంత గొప్పవాడో, నా చెల్లికి టాయ్ కొనటం మాత్రమే కాదు, మా మమ్మీకి వైట్ రోజెస్ కొనటానికి కూడా దేవుడు నాకు హెల్ప్ చేశాడు అంకుల్, థ్యాంక్ యూ అంకుల్ అని చెప్పి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు పిల్లలు. మరుసటి రోజు ఆ పేపర్లో ఒక న్యూస్ చూశాడు షాప్ కీపర్. అదేంటంటే,
మొన్నటి దినాన ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో మదర్ అండ్ డాటర్కి చాలా సీరియస్గా దెబ్బలు తగిలాయి. అయితే డాటర్ ఆన్ ద స్పాట్లో చనిపోయింది. కానీ మదర్ సీరియస్ కండిషన్లో ఉండి 2 రోజులు మాత్రమే బ్రతికింది. ఈ రోజు ఉదయం మదర్ చనిపోయింది అని మరి న్యూస్ పేపర్లో ఈ అంకుల్ చదివాడు. పిల్లలు వెంటనే అడ్రస్ తెలుసుకొని అసలు ఈ వ్యక్తి కరెక్టేనా, నిన్నటి రోజున నా దగ్గరకు వచ్చిన నిక్కీ వాళ్ళ గురించేనా ఇది అని కనుక్కుందామని అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు ఈ షాప్ కీపర్. వెళ్ళేసరికి నిజంగానే అది నిక్కీ వాళ్ళ మమ్మీయే చనిపోయింది. ఈ అంకుల్ అక్కడికి వెళ్ళి ఆ చనిపోయిన ఆంటీని చూస్తున్నాడు. పిల్లలు అలాగే చూస్తుంటే ఏడుస్తా ఉన్నాడు ఆ అంకుల్. ఎందుకో తెలుసా, ఆ ఆంటీ బాడీని పెట్టిన బాక్స్లో ఆంటీ పక్కన సైడ్కి ఒక మంచి టాయ్, అలాగే నిక్కీ బొమ్మ, అంత మాత్రమే కాదు మంచి రోజెస్ కూడా ఆంటీ పక్కన ఉన్నాయి. అవి చూసి అంకుల్కి చాలా ఏడుపు వచ్చింది. ఎంత ప్రేమ నిక్కీకి అని చాలా ఆశ్చర్యపోయాడు. అంత మాత్రమే కాదు అంకుల్కి ముందే అర్థమైంది కనుక ఒక బంచ్ ఆఫ్ వైట్ రోజెస్ తీసుకొని నిక్కీ దగ్గరికి వెళ్ళి అంకుల్ చెప్తున్నాడు, నిక్కీ మీ మమ్మీకి వైట్ రోజెస్ అంటే ఇష్టం కదా, ఇదిగో మీ మమ్మీకి నీ తరపున గిఫ్ట్. నీకు ఎంత ప్రేమ నిక్కీ నీకు మీ మమ్మీ అన్న, మీ డాడీ అన్న, మీ చెల్లి అన్న అని చెప్పి చాలా మరి ఆ బాబును కంఫర్ట్ చేస్తాడు. నిజమే కదా పిల్లలు, చనిపోబోతున్న వాళ్ళ మమ్మీని చూసి నిక్కీ తన చెల్లి మీద ప్రేమతో ఎంత విలువైన బహుమానాన్ని గిఫ్ట్గా ఇవ్వాలని ఎంతో ఆశించాడు. గిఫ్ట్ ఇచ్చాడు. చెల్లి తమ్ముడు ఎంత ప్రేమ కలిగిన బ్రదర్ కదా. మరి మీరు కూడా మీ ఇంట్లో మీ సిబ్లింగ్స్ తోటి, అక్కతోటి, చెల్లితోటి, అన్నతోటి, తమ్ముడితోటి ప్రేమగా ఉంటున్నారా? మన ఇంట్లో అందరితో మనం ప్రేమగా ఉండాలి. ఫైటింగ్స్ చేసుకోవద్దు, ఎప్పుడు విసిగించుకోకూడదు, ఏడిపించవద్దు, ఎవరిని బాధ పెట్టద్దు. ఓకేనా పిల్లలు? బైబిల్ గ్రంథంలో కూడా ఈ మాట రాయబడింది పిల్లలు. అదేంటంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను అని. అంటే మనం చేస్తున్న తప్పుల వల్ల మనం చాలా పాపంలో ఉన్నాం పిల్లలు. చిన్నప్పటి నుండి మనం చేస్తున్న చెడ్డ పనులు, చెడ్డ మాటలు, చెడ్డ హ్యాబిట్స్, చెడ్డ ఫ్రెండ్షిప్ వల్ల దేవుడు మనకిచ్చిన అందమైన హృదయం చాలా పాడైపోయింది పిల్లలు. మన హృదయం అంతా పాపం అనే మురికి అంటింది. ఏదైనా డర్టీగా ఉంటే అస్సలు చూడబుద్ధి కాదు కదా, అది ఎప్పుడు క్లీన్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం. పిల్లలు దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. మనతో యేసయ్య ఫ్రెండ్షిప్ చేయాలి అని అనుకున్నాడు. కానీ మనం చేస్తున్న పాపం వలన, పాపం అనే భయంకరమైన ఈ రోగం దేవుడి నుంచి మనల్ని దూరం చేసేసింది. అందుకని మనము దేవునితో ఫ్రెండ్షిప్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఇలాంటప్పుడు తండ్రి అయిన దేవుడు మనందరినీ రక్షించాలని, మనందరినీ అందమైన పరలోకానికి తీసుకువెళ్ళాలని ఆలోచన చేస్తూ ఎట్లా చేస్తే మనందరం ఆయన దగ్గరకు మళ్ళీ చేరుకుంటామా, ఏ పని చేస్తే మనందరం మళ్ళీ ఆయనకు దోస్తు చెప్పగలమా అని ఆలోచించినప్పుడు ఒక మరి సొల్యూషన్ దొరికింది. అదేంటంటే తండ్రి అయిన దేవుడు ఏం చేశాడో తెలుసా, తనకున్న ఒకే ఒక కుమారుడైన యేసయ్యను ఈ లోకానికి ఒక గిఫ్ట్గా ఇచ్చాడు. చెల్లి తమ్ముడు గిఫ్ట్స్ అంటే మీకు ఇష్టమా? ఇందాక మనం చూసాం కదా, నిక్కీ వాళ్ళ చెల్లికి గిఫ్ట్ పంపించాలని అనుకున్నాడు. బ్రతుకున్నప్పుడే చాలా మంది గిఫ్ట్లు ఇవ్వడానికి అమ్మ నా డబ్బులు అయిపోతాయి, అమ్మ నేను ఇవ్వను, అంత మంచి గిఫ్ట్ వాళ్ళకి అవసరమా అని అనుకుంటారు ప్రేమ లేని వాళ్ళు. కానీ ప్రేమ ఉన్న వాళ్ళు ఏమిచ్చి వాళ్ళని హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేయాలి, ఏమిచ్చి వాళ్ళని సంతోషపెట్టాలి, ఎంత బెస్ట్ది ఇవ్వాలని ప్రేమ కలిగిన వాళ్ళు ఆలోచిస్తారు. మీరు కూడా అంతే కదా, ఎవరినైనా ప్రేమిస్తే నా దగ్గర డైరీ మిల్క్ ఉంది, నీకు కావాలా, అయితే కొంచెం తీసుకో అంటారు. ఒకవేళ మనకు వాళ్ళంటే ఇష్టం లేదనుకో ఇంత పెడతారు కదా కొంతమంది, ఇంత గిల్లి పెడతారు. ఇంకా కొంతమంది అయితే చేతులు వెనక్కి పెట్టుకొని అమ్మ నాది నేను ఇవ్వను అని అంటుంటారు. ఒకవేళ మన ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చారనుకో, అమ్మో ఈ బొమ్మలు కనుక వాడు చూశాడా మొత్తం ఎత్తుకుపోతాడని ముందే మంచం కిందనో బీరువా కిందనో దాచి పెట్టేసుకుంటారు కొంతమంది. ప్రేమ ఉంటేనే ఇతరులకు ఇవ్వగలం కదా పిల్లలు. మనలో ప్రేమ ఉండాలి. తండ్రి అయిన దేవునికి మన మీద ఎంత ప్రేమ ఉందో తెలుసా. అందుకనే ఆయన మనందరినీ రక్షించడానికి ఆయన ఎంతగానో ప్రేమించే ఒకే ఒక కొడుకైన యేసయ్యను ఈ లోకానికి ఇచ్చేశాడు. ఆ యేసయ్య ఈ లోకానికి మనిషిగా పుట్టి ఈరోజు మనందరినీ రక్షించడానికి కారకుడయ్యాడు. గిఫ్ట్స్ అంటే మనకెంత ఇష్టమో మన కోసం ఒక గొప్ప గిఫ్ట్ ఈ క్రిస్మస్ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తున్నా. అదేంటంటే దేవుడిచ్చిన గిఫ్ట్.
ఎవరంటే యేసయ్య. యేసయ్య ఈ లోకానికి ఒక గొప్ప బహుమానంగా, ఒక గొప్ప గిఫ్ట్గా వచ్చాడు. ఎవరైతే ఆ గిఫ్ట్ని అందుకుంటారో వారి జీవితాల్లో గొప్ప ఆనందం. మీ హ్యాపీ బర్త్డేకి ఎవరైనా మీకు గిఫ్ట్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఎప్పుడు ఆ గిఫ్ట్ తీసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి నీ జీవితంలో కూడా యేసు అనే గిఫ్ట్ని తీసుకున్నావా? యేసు అనే గిఫ్ట్ని నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో అప్పుడు నీ జీవితంలో గొప్ప ఆనందం, గొప్ప సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. చెల్లి తమ్ముడు, ఈ క్రిస్మస్ సందర్భంగా యేసు ప్రభు అనే గొప్ప గిఫ్ట్ని నీ హృదయంలోకి చేర్చుకో. అప్పుడు నీ జీవితంలో గొప్ప ఆనందం ఉంటుంది. నిక్కీ అన్న వాళ్ళ చెల్లి చనిపోయిందని తెలిసి, వాళ్ళ అమ్మ 2-3 రోజుల్లో చనిపోతుందని తెలిసి అమ్మతోటి చెల్లికి గిఫ్ట్ పంపించాడు. నిజానికి ఆ గిఫ్ట్ వాళ్ళ చెల్లికేమీ అందదు, కానీ తన ప్రేమను ప్రూవ్ చేసుకోవడానికి నిక్కీ అన్న ఒక ప్రయత్నం చేశాడు. చెల్లి తమ్ముడు, యేసు ప్రభు అనే గొప్ప దేవుడు ఈ లోకానికి ఒక గిఫ్ట్గా వచ్చాడు. ఈయన మాత్రం నిజమైన దేవుడు. ఈ గిఫ్ట్ నిజమైనది. ఈ గిఫ్ట్ని ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళ జీవితంలో గొప్ప సంతోషం, గొప్ప సమాధానం. అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యం అనే గొప్ప రాజ్యంలోకి, అందులోకి మనం వెళ్ళటానికి యేసు ప్రభు ఒక్కడే మార్గం. కాబట్టి యేసయ్య అనే గొప్ప గిఫ్ట్ని తీసుకుందామా? ఈ కిడ్ స్టోరీ టైంలో మనం నేర్చుకుంటున్న లెసన్ ఏంటంటే, ప్రేమ ఉంటే గిఫ్ట్స్ ఇస్తాం. యేసయ్యకు మన మీద ప్రేమ ఉంది కనుక తానే గిఫ్ట్గా ఈ లోకానికి వచ్చాడు. ఆ గిఫ్ట్ని తీసుకుందాం. యేసయ్య అనే గొప్ప బహుమతిని మన హృదయంలోకి అంగీకరిద్దాం. ప్రార్థన చేసుకుందామా? రైట్. ప్రేమగల తండ్రి, మీకు వందనాలనైనా. నిక్కీ తన చెల్లి మీద ప్రేమతో ఎంతో అద్భుతమైన బహుమానాన్ని కొన్నాడు. వాళ్ళ అమ్మ మీద ప్రేమతో కూడా వైట్ రోజెస్ కొని ఇచ్చాడు. ప్రభువా, మా జీవితాల్లో మమ్మల్ని నువ్వు ఎంత ప్రేమించావంటే నీ సొంత కుమారుడైన యేసు ప్రభువును ఈ లోకానికి మీరు అందించినందుకు మీకు వందనాలు తండ్రి. మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు మీకు వందనాలు. నీకు చాలా ఇష్టమైన యేసయ్యను మా కోసం ఈ లోకానికి వదులుకున్నావు. మా కొరకు ప్రాణం అర్పించడానికి యేసు ప్రభువును ఒక గొప్ప గిఫ్ట్గా మాకు ఇచ్చావు ప్రభువా, నీకు వందనాలు. ఈ కిడ్ స్టోరీ టైం వింటున్న ప్రతి చెల్లి తమ్ముడు కూడా యేసు అనే గిఫ్ట్ని ప్రతి ఒక్క హృదయంలో అందుకొని ఆ గొప్ప సంతోషం, ఆ గొప్ప సమాధానం, ఆ గొప్ప రక్షణ, ఆ గొప్ప పరలోకాన్ని అనుభవించే కృప మా అందరికీ దయచేయమని, ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడిని స్పెషల్గా బ్లెస్ చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ఓకే పిల్లలు, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. మరోసారి నేర్చుకుందామా? 1 తిమోతి 1:15 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. 1 తిమోతి 1:15. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్. ఓకే పిల్లలు, ఇంతవరకు మీరు నేర్చుకున్న ఈ కిడ్ స్టోరీ టైంలో నుంచి మీకు కొన్ని ప్రశ్నలు. నిక్కీ తన చెల్లి కొరకు ఏమి కొనాలని ఆశించాడు? డబ్బులు సరిపోనప్పుడు నిక్కీకి ఎవరు హెల్ప్ చేశారు? ఈ లోకానికి దేవుడిచ్చిన గొప్ప బహుమానం ఏంటి? మన సిబ్లింగ్స్తో ఎలా ఉండాలి? చెల్లి దగ్గరకు ఎవరు వెళ్తున్నారని నిక్కీకి వాళ్ళ డాడీ చెప్పాడు. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.